దానికి ఏది వాడాలా మనం ఏంటంటే దాని నష్టాన్ని తగ్గించాలా, ఎక్కువ లేదు కాబట్టి దానికి ఏ మాధ్యమాన్ని ఉపయోగిస్తే మంట తగ్గిపోతుందో దాన్ని మనం ఉపయోగించాలి. అది మంట ఎక్కువైన పక్షంలో ఏం చేస్తాం, ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తాం. చిన్నవాడికైతే మేము అడ్జస్ట్ చేసుకొని చేస్తాం. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఫైర్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎస్టిమేషన్ యూజ్ చేయడం జరుగుతుంది. సరే, దీన్ని పోర్టబుల్ ఫైర్ ఎస్టిమేషన్ సెంటర్ పెట్టి అందులో చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ వరకే పద్మశ్రీ అంతే సార్. ఫస్ట్ ఎయిడ్ లోపల చాలా లో టెంపరేచర్ ఉంటుంది కాబట్టి గడ్డగట్టుకుంటుంది. కేంద్రం నుంచి ఈరోజు ఇక్కడికి పద్మశ్రీ రావడానికి కారణం ఏమనగా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, యాజమాన్యానికి మనం ఫైర్ గురించి అవగాహన గురించి వివిధ రకాల ఎస్టిమేషన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సాధనాలు కానీ వాటిని ఎట్లా యూజ్ చేయాలి అనే దాని మీద మాక్ డ్రిల్ చేయడం జరిగింది. మాక్ డ్రిల్తో పాటుగా ఈ ఎస్టిమేషన్ ఎట్లా యూజ్ చేయాలి అనే దాని మీద మనం వాళ్ళకి అవగాహన కల్పించి మనం అందుకోసం రావడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏమంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది ఉంటారు కాబట్టి దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే, ఫైర్ ఏదైనా మనం ఏర్పడినప్పుడు కానీ సిబ్బంది ఏదో తొందరపాటు పడకుండా ధైర్యంగా దాన్ని ఎదుర్కొనే విధంగా వాళ్ళకి మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది.